చేరవచ్చిన సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రేమ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రపంచమంతా ఒక ప్రత్యేకమైన దినముగా జరుపుకుంటున్నది. ఎవరికైనా తెలుసా? ఉమెన్స్ డే. ఎందుకు ఉమెన్స్ డే ఒక ప్రత్యేకంగా ఒక దినంగా జరుపుకుంటున్నారు ప్రపంచంలో? ఎవరికైనా తెలుసా ఎందుకు జరుపుకుంటున్నారు? స్త్రీల దినాన్ని ఒక ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఎందుకు? స్త్రీలు కూడా గుర్తింపు కలిగిన వాళ్ళు, సమానత్వం కలిగిన వాళ్ళు, సమాజంలో వారు కూడా గుర్తింపు పొందాలి అని చెప్పేసి ఒక దినాన్ని ప్రపంచమంతా కూడా ఏమి జరుపుకుంటున్నారు? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మరి దేవుడైతే స్త్రీని చాలా ఇంపార్టెంట్గా తన స్వరూపంలో నిర్మించుకున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? ఆది కాండంలో ఉంది కదా, దేవుడు తన స్వరూపమునందు స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. మరి దేవుడైతే తన స్వరూపంలో స్త్రీని పురుషుణ్ణి సమానంగా సృజించాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమీ కాదు, ఇద్దరు కూడా దేవుని స్వరూపంలోనే సృజింపబడ్డారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రపంచంలో అయితే స్త్రీలు సమానత్వం కావాలి అని ఒక దినంగా జరుపుకుంటున్నారు, కానీ దేవుడైతే మనందరినీ కూడా ఎలాగ సృజించాడు? దేవునితో స్వరూపంలో అందరికీ ఈక్వల్గా సృష్టించాడు. మరి దేవుని వాక్యము ఈరోజు చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనము. ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందామండి. ప్రియా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయనా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ఆయా కూడిక అంతట్లో మీరు తోడు ఉండి నడిపించారు. ఆయా పాటలు పాడడానికి మా స్వరాలను మీరు ముట్టారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన లేఖనం వివరించుటకు నేనైతే అర్హురాలని కాదు, యోగ్యురాలని కాదు, దేనికి పనికి రానంటే దాన్ని ప్రభా మీరే ముందుండి మాట్లాడండి. మాకైతే ఏమి చెప్పాలో మాకు తెలియదు కానీ తండ్రి, నీ జ్ఞానము చొప్పున తండ్రి ప్రభా మీరే ముందుండి నాతో మాతో అందరితో మాట్లాడి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నీవు అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను. ఎవరితో నిబంధన స్థిరపరచెదను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ పైన మనం అంతా చదివినట్లయితే దేవుడు భూమిని సృజించిన తర్వాత నరులు ఏమయ్యారంట? విస్తరిస్తూ వచ్చారంట. నరులు విస్తరిస్తూ వచ్చినప్పుడు దేవుని కుమారులు వెళ్ళి ఎవరి కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు? నరులి కుమార్తెలను చక్కని వారిని చూచి వారిని వివాహము చేసుకున్నారంట. చేసుకున్న తర్వాత భూమి అంతా విస్తరించిన తర్వాత నరులు చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయముల యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడంట. మరి దేవుడు ఎంతో ఇష్టంగా సృష్టినంతా సృష్టించుకున్నాడు. తన నోటి మాటతో సృష్టినంతా 6 రోజులు సృష్టించి తర్వాత తన చేతులతో మనుషుని సృజించాడు. సృజించిన తర్వాత తనకి సాటి అయిన సహాయమును కూడా ఇచ్చాడు. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమినంతా నింపమని చెప్పాడు. ఇంకా చెప్పినప్పుడు వాళ్ళకి చాలా స్వేచ్ఛనిచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? మనుష్యుడు దేవుడు స్వేచ్ఛని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వల్ల ఇంకా వాళ్ళంతా కూడా ఏమైపోయారు? నరుల భూమి మీద విస్తరిస్తూ వచ్చారు. విస్తరిస్తూ వచ్చినప్పుడు దేవుని కుమారులు ఎవరిని చూసి వారి యొక్క చక్కదనాన్ని చూశారంటే, ఎవరి చక్కదనాన్ని చూశారు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆది కాండము 6వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని? 2వ వచనంలో చూస్తే, దేవుని కుమారులు నరులి కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను
వివాహము చేసుకొనిరి. మరి ఇక్కడ నరుని కుమార్తెలు అంటే ఎవరో కాదండి, కయూని యొక్క సంతానముగా మనం చూడవచ్చు. దేవుని కుమారులంటే తర్వాత హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు హేబేలుకు ప్రతిగా హవ్వకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. అతని పేరేంటి? షేతు. షేతు నుంచి వచ్చిన వంశావళి తన కుమారులు కుమార్తెలే ఇక్కడ చూస్తే దేవుని కుమారులని దేవుని వాక్యంలో చూడవచ్చు. మరి వారు భూమి మీద విస్తరించిన తర్వాత వారి హృదయాల్లో ఏమొచ్చింది? చెడుతనము వచ్చినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. 5వ వచనంలో చూస్తే 6వ అధ్యాయము 5వ వచనంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పగా ఉందంట. వారి చెడుతనము, వారి హృదయం అంతా ఎట్లా ఉంది? చెడ్డగా ఉంది. ఇంకా వారి హృదయముల యొక్క తలంపులు, ఊహలు అంతా కూడా చెడ్డగా ఉన్నాయంట. చెడ్డగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూచి 6వ వచనంలో చూస్తే అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. ఆయనకి సంతాపం వచ్చిందంట, దుఃఖం వచ్చింది. మరి దేవుడు ఎంతో ప్రేమగా తన స్వరూపంలో తనకెంతో ఇష్టముగా నరులను చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు? వారి హృదయం అంతా చెడిపోయిందంట. మరి చెడుతనం అంతా విస్తరించిందంట. విస్తరించినప్పుడు దేవుడు దాన్ని చూసి సంతాపము నొందాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అది 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకున్నాడంట. మరి దేవుడు ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు. సృష్టినంతా సృష్టించాడు, మనుషుడి తన చేతులతో చేశాడు, తన జీవాత్మను ఊది ఎంతో ప్రేమగా చేసుకుంటే నరులంతా ఏం చేశారు? చెడ్డ హృదయము కలిగిన వారుగా ఉన్నారు. ఇంకా దేవునికి దుఃఖాన్ని తీసుకొచ్చారు, సంతాపము తీసుకొచ్చారు. సంతాపము తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు, నోవాహు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడు ఆయను అని 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడవచ్చు. ఎలాగా? అలాంటి కాలంలో అంటే చెడుతనమంతా విస్తరించిన కాలంలో, మనుషులందరూ చెడిపోయిన కాలంలో ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆయన ఎవరు? నోవాహు. నోవాహుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే, ఒక ఓడను సిద్ధపరచు, నిన్నును నీ ఇంటి వారిని నేను రక్షిస్తాను అని చెప్పేసి నోవాహుతో ఒక నిబంధన చేసుకున్నాడు. అప్పుడు ఎవరెవరిని ప్రవేశిస్తారని దేవుడు వాక్యంలో చెప్పాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనము, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఎవరితో నిబంధన స్థిరపరుస్తా అని ఇక్కడ దేవుడు చెప్పాడు? నోవాహుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? నువ్వు ఒక ఓడను సిద్ధపరచు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు ఆ ఓడలో ప్రవేశిస్తే అని దేవుడు చెప్పాడు. అదే దేవుడు చేసిన నిబంధన. మరి ఎవరు ప్రవేశిస్తారని దేవుడు ఇక్కడ చెప్పాడు? నీవును అంటే ఎవరు? ఇక్కడ నోవాహు. నీవును అంటే నోవాహు. ఇంకా నీతో కూడా నీ కుమారులు. ఇక్కడ నోవాహు కుమారుల పేర్లు ఎవరికైనా తెలుసా మీకు? ఎవరెవరు? షేము, హాము, యాపేతు. మరి షేము, హాము, యాపేతు తర్వాత నీ భార్యయు. ఇక్కడ నోవాహు భార్య కూడా ఉంది. ఎవరండి? ఆమె పేరు ఏమన్నా రాశారు? ఇక్కడ రాయబడలేదు, కానీ ఇక్కడ నోవాహు భార్య కూడా ఓడలో ప్రవేశించింది. ఇంకా ఎవరు ప్రవేశించారు? నీ కోడండ్రును అంటే నోవాహు యొక్క కుమారుల యొక్క భార్యలు కూడా ఓడలో ప్రవేశించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నోవాహు భార్య పేరు రాయబడలేదు, కానీ ఆమె కూడా ఓడలో ప్రవేశించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నోవాహు భార్య యొక్క జీవితంలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మరి నోవాహు ఎలాంటి వాడండి? చూస్తే దేవుని వాక్యంలో 6వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎలాంటి వాడంట? నోవాహు నీతి పరుడు, తన తరములో నిందారహితుడు, దేవుడితో కూడా నడిచినవాడు. మరి నోవాహుతో
తో సాటి అయిన సహకారి ఎవరు? ఆయన భార్య. దేవుడు ఆయనకు ఒక భార్యనిచ్చాడు. భార్య దొరికిన వారికి మేలు కలుగును అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి ఆయన భార్య పేరు రాయబడలేదు, కానీ ఆమె కూడా ఆయనతో కూడా సహకారిగా ఉంది. ఆమె సాటి అయిన సహకారిగా ఉంది. నోవాహు ఏ విధముగా నీతిమంతుడిగా ఉన్నాడో ఆమె కూడా నీతి కలిగి ఉంటేనే కదా ఆ ఓడలో ప్రవేశించింది, లేకపోతే ప్రవేశించరు కదా. మరి ఈ లోకంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? మనం నీతిమంతులమా? కాదు కదా. రోమపత్రికలో మనం చూస్తే రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడునూ లేడు. నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా? లేడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఇంకెవరైనా నీతిమంతులు ఉన్నారా ఈ లోకంలో? లేరు. కానీ నోవాహు అంట ఆ కాలంలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఎందువలన నీతిమంతుడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను. ఎలాగా నీతికి వారసుడయ్యాడు? విశ్వాసమును బట్టి. అప్పటి వరకు భూమి మీద ఎప్పుడైనా వర్షం పడిందా? వర్షమే పడలేదు. జలప్రళయం వచ్చిందంటే నమ్ముతారా ఎవరైనా? ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పటి వరకు జరిగింది ఎవరైనా వచ్చి చెప్పారంటే మనం ఏమంటాం? అబ్బో ఇప్పటి వరకు జరగలేదు కానీ నువ్వు వచ్చి చెప్తున్నావు అని మనం అంటాం కదా. కానీ నోవాహు అది వరకు చూడని సంగతులను కూడా నమ్మాడు. అప్పటి వరకు ఎప్పుడు కూడా భూమి మీద వర్షం పడలేదు, అసలు వర్షమే పడలేదు. జలప్రళయం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నోవాహు నమ్మాడు. అది వరకు చూడని సంగతులను గూర్చి నమ్మాడు. నమ్మడం మాత్రమే కాదు, దేవుడిచ్చిన పనిని కూడా చేశాడు. మరి నోవాహు యొక్క నమ్మకము ఏ విధముగా దేవుని పట్ల ఉందో నోవాహు భార్య యొక్క నమ్మకము కూడా అలాగే ఉండినట్లు మనం చూడవచ్చు. ఒకవేళ ఆమె కూడా నమ్మకం లేకపోతే వచ్చి అనొచ్చు, ఇప్పటి వరకు వర్షమే పడలేదు, ఇంకా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, దేవుడు చెప్పాడు వర్షం పడిద్ది అంటున్నావు, జలప్రళయం వచ్చింది అంటున్నావు అని ఆమె అనొచ్చు. కానీ అనలేదు. ఆమె కూడా ఓడ నిర్మించడంలో సహకారిగా ఉంది. దేవుని పట్ల నమ్మకం కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాగైతే నోవాహు దేవునితో నడిచాడో, ఎలాగైతే నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడో ఆ కాలంలో, అలాగే ఆమె కూడా దేవునితో నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ లోకంలో ఎవ్వరూ నీతిమంతులం కాదు కదా. మనం నీతిమంతులం కాదు, కానీ మనల్ని నీతిమంతులుగా చేయడానికే దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలాగ మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపం అనే మ్రానును మోసుకొని పోయాడు. మరి మనం కూడా నీతిమంతులమా? కాదు. కానీ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపం అనే మ్రానును ఆయన మోసుకొని వెళ్ళాడు. మరి ఈ రాత్రికాల సమయంలో నోవాహు భార్య అయితే దేవుని నమ్మడం వలన నీతిమంతురాలుగా తీర్చబడింది, దేవుని ఓడలో ప్రవేశించింది. మనమైతే ఉచితముగా మనకి రక్షణ వచ్చింది. ఎలాగా ఉచితముగా అంటే ఈజీగా రాలేదు. అది ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలాగా వచ్చాడండి యేసు ప్రభు వారు? శరీరధారిగా,
రక్త మాంసంలో పాలివానిగా తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనైతే మహాదేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానములతో స్తుతింపబడుతూ అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు ఈ లోకంలోనికి ఎలాగ వచ్చాడు? ఒక మానవుడిగా, ఒక దీనుడుగా, రిక్తుడుగా, దేవదూతల కంటే కూడా తక్కువ స్వభావము కలిగిన వాడుగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలను ఆయన మీద వేసుకొని మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. నోవాహు అయితే తన విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. మరి మనము కూడా యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతామని ఈ రాత్రికాల సమయంలో మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఇంకా ఎవరైనా కానీ యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించలేదో, ఆయన హృదయంలో చేర్చుకోలేదో, ఈ రాత్రికాల సమయంలో అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టముగా తెలియజేస్తా ఉంది ఏమని? మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి అంటే ఎవరిని నమ్మాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే నమ్మాలి. దేవుని వాక్యంలో ఏం సెలవిస్తా ఉంది? యేసుక్రీస్తు వారు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేచాడని హృదయం నందు విశ్వసిస్తేనే మనకు పరలోక రాజ్యంలో చేరగలము. లేదంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మరి నోవాహు భార్య నోవాహు నమ్మిన దేవునిని నమ్మింది. నోవాహు ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించింది. ఇంకా నోవాహు కృప నొందిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. మరి కృప అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా కృప అంటే ఏంటి? మెర్సీ కృప చూపిస్తున్నాడు మా పట్ల అంటాం. అంటే మనకు అర్హత లేని దాన్ని కూడా మనకి ఇవ్వడాన్నే కృప అంటారు. అంటే మనకు అర్హత లేదు కానీ అది ఇస్తున్నారంటే, ఫ్రీగా వస్తుంది అంటే దాన్ని కృప అంటారు. మరి మనం అర్హులమా? ఎందుకు అర్హులం కాదంటే మనము పాపము చేత, అపరాధము చేత చనిపోయిన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చిన జీతము మరణము. మరి మరణములో ఉన్న మనల్ని రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కృప చేత మనల్ని రక్షించాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మరి దేవుడు కూడా మన పట్ల కృప చూపిస్తా ఉన్నాడు. నోవాహు భార్య పట్ల ఎలాగో కృప చూపించాడో మన పట్ల కూడా దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. మరి దేవుని కృపకు మనం పాత్రులమయ్యా ఉన్నామా లేదా అని మనం ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ దేవుని కృప ఇంకా మనము పొందకపోతే ఈ రాత్రి కాలంలో అయినా, దేవా నువ్వు మా కోసము ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చావు, మా పాపములన్నిటినీ తీసివేసి నీతి విషయమై మేము జీవించినట్లు నీ శరీరం అనే మా పాపం అనే మానుడు నీ శరీరం మీద మోసుకొని వెళ్ళామని మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు మనలను రక్షిస్తాడు. మరి నోవాహు భార్య కృపనొందినింది. నోవాహు మాత్రమే కృపనొందాడా? కాదు, నోవాహు భార్య కూడా కృపనొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ఆమె కూడా కృపనొందకపోతే యోబు భార్య వలె వచ్చి నోవాహు దగ్గరకు వచ్చి చెప్పొచ్చు, నువ్వు ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు, అది వరకు చూడని, అసలు ఇప్పటి వరకు వర్షమే పడలేదు, కానీ జరల ప్రళయం వచ్చిద్దని దేవుడు చెప్తే నువ్వు నమ్ముతున్నావు, నీకేమైనా పిచ్చా అని అనొచ్చు. కానీ ఆమె అనలేదు. ఆయనతో కూడా పని చేసింది, ఆయనతో కూడా ఓడలో ప్రవేశించింది. మొదటిగా ఆమె చూస్తే భర్తకు సహకారిగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు, దేవుని ప్రేమించినట్లుగా మనం చూడొచ్చు. నోవాహు ఏ విధముగా దేవునిని ప్రేమించాడో, దేవునిని ఎట్లా వెంబడించాడో, దేవునిని ఏ విధముగా నమ్మాడో, ఆమె కూడా అదే విధముగా దేవునిని నమ్మినట్లుగా, దేవునిని ప్రేమించినట్లుగా, దేవుని కృపనొందినట్లుగా మనము చూడవచ్చు. ఆమె మాత్రమే ప్రవేశించిందా ఓడలోకి? ఆమె మాత్రమే ప్రవేశించలేదు. మరి నోవాహుకి 500 సంవత్సరాలప్పుడు షేము, హాము, యాపేతులు జన్మించినట్లుగా మనం చూడొచ్చు దేవుని వాక్యములో. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనంలో
నోవాహు 500 ఏళ్ళు గలవాడై షేము హాము యాపేతునలు కనెను. మరి 500 సంవత్సరాలు. మరి మన ఆయుష్ ఎంతండి? మన ఆయుష్ ఎంత? మోషే గారు రాశారు కదా కీర్తనలో, ఏమని రాశారు? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధికమైన ఎడల ఇంకా 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖము. మరి ఈయనైతే 500 సంవత్సరాల వయసులో షేము హాము యాపేతులను కన్నాడంట. మరి 500 సంవత్సరాల వరకు ఆమె బిడ్డల కోసం చూసినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇంకా ఆమె భర్తకు పనిలో సహకారిగా ఉంది. తర్వాత వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఓడను చేయగలరా? చేయలేరు కదా. ఒక ఓడను నిర్మించాలంటే ఎంత పని ఉంటుంది. ఒక్క అంతస్తు కాదు ఓడ. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తుల మేడ ఓడను కట్టారు. వాడు 3 అంతస్తుల ఓడను కట్టారు. మరి నోవాహు ఒక్కడు చేస్తే సరిపోయిద్దా? సరిపోదు. నోవాహుతో పాటు నోవాహు కుటుంబము కూడా చేసింది. మరి నోవాహు భార్య తన పిల్లలను భక్తిలో పెంచితేనే కదా. మరి నాన్న నువ్వేంటి నాన్న ఇలా చేసేస్తున్నావు అని అడగొచ్చు, కానీ వాళ్ళు అడగలేదు. వాళ్ళు కూడా ఆయనకు సహకారులుగా ఉన్నారు. మరి బిడ్డలను పెంచడంలో తల్లి యొక్క బాధ్యతే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా బిడ్డలు తల్లి దగ్గరే ఎక్కువ పెరుగుతారు. తండ్రి పనుల నిమిత్తం బయటికి వెళ్ళొచ్చు, కానీ తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉండి పిల్లలను కనిపెట్టుకుంటూ ఉంటుంది. పిల్లలను ఆలనా పాలనా చూసి అన్ని నేర్పించేది తల్లే. మరి నోవాహు భార్య కూడా తన బిడ్డలకు భక్తిని నేర్పించినట్లుగా మనం చూడొచ్చు. ఒకవేళ ఆమె భక్తి నేర్పించకపోతే వాళ్ళు తల్లిదండ్రులకు సహకారులుగా ఉండేవారు కాదు, మరి ఓడలో ప్రవేశించేవారు కాదు. కానీ ఆమె యొక్క విశ్వాసాన్ని బిడ్డలకు కూడా ఆమె నేర్పించింది. మరి వారు కూడా అనొచ్చు, ఇది వరకు చూడలేదు అసలు వర్షము జలప్రళయము మేము ఎలా నమ్ముతామని. కానీ వాళ్ళు అనలేదు. వాళ్ళు తండ్రి యొక్క దేవునిని నమ్మినట్లుగా మనం చూడవచ్చు. మరి మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలోకి రావాలంటే మనము దేవునిని మన బిడ్డలకు చూపించవలసిన వారముగా ఉన్నాం. అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తీరు, దేవుని యొక్క మాదిరి మన బిడ్డలకు మనము నేర్పించవలసిన వారముగా ఉన్నామని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఏమని? మనం కూర్చున్నా, లేచినా, నుంచున్నా, నడిచినా, మాట్లాడినా దేవుని వాక్యమే ఉండాలి అని దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తా ఉంది. మరి మనం అలా ఉన్నామా లేదా అనేది. మరి నోవాహు భార్య అయితే తన బిడ్డలతో ఓడలో ప్రవేశించిందంట. ఇక్కడ ఓడను మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉన్నట్లు చూడవచ్చు. మరి ఓడ దేనితో చేశారు చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనంలో చితి సారకపు మ్రానుతో ఒక ఓడను చేశారంట. చితి సారకపు మ్రాను అనేది దానికి అసలు పురుగులు కూడా పట్టవంట. అది పాడైపోదు, కుళ్ళిపోదు. అంటే ఆ మాను యొక్క ప్రత్యేకత ఎలాగుందంటే, మామూలుగా అయితే మనకి ఏదైనా మ్రానుని తీసుకొచ్చామనుకోండి, వేప చెట్టు కానీ ఇవన్నీ ఏమవుతాయి, ఏదో ఒక రోజు చెదలు పడతాయి. కానీ ఈ చితిసారపు మ్రానుకి చెదలు అనేది పట్టదు, పురుగులు అనేవి పట్టవు. మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా 3 దినాలు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆయనకి కుళ్ళు పట్టలేదు. పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయుడు అని దేవుని వాక్యంలో తెలియచేయమన్నట్లు ఆయన కుళ్ళు పట్టబడలేదు. తిరిగి ఆయన సజీవుడిగా లేచాడు. మరి ఈ ఓడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉంది. మరి నోవాహు భార్య తన పిల్లలను ఓడలలో ప్రవేశించినట్లుగా తన బిడ్డలను పెంచింది. తల్లిదండ్రులకు సహకారులుగా ఉండేలాగా పెంచింది. మరి మనము కూడా మన బిడ్డలను అలాగున బాల్యము నుంచే, ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏమని? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుడి, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. ఇంకా సృష్టికర్తను బాల్యము నుంచే స్మరణకు తెచ్చుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి మన చిన్నతనంలో నుంచే మన బిడ్డలను దేవునిలో పెంచవలసిన వారముగా ఉన్నాం. మరి నోవాహు భార్య అయితే తన బిడ్డలను చిన్నతనం నుంచే దేవునిలో నడిపింది. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డలను ఓడలో ప్రవేశించేలాగా చేసింది, తల్లిదండ్రులకు సహకారుల్లాగా ఉండేలాగా చేసింది.
మరి ఆమె ఒక భార్యగా సాటి అయిన సహకారిగా ఉంది, ఒక తల్లిగా మంచి పెంపకంలో బిడ్డలను పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆమెతో పాటు తన కోడళ్ళు కూడా ఓడలో ప్రవేశించింది. అంటే కోడళ్ళతో కూడా ఆమె మంచి సహవాసము కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ఏమంటే, అటువలే స్త్రీలార మనం గనక పవిత్రమైన బుద్ధి కలిగిన వారమైతే వాక్యము లేకుండానే మన ఇంటి వారికి రక్షణ కలిగించే వారముగా ఉండవచ్చు అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేస్తా ఉంది. ఒకసారి చదువుకుందామండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. మరి మన యొక్క పవిత్ర ప్రవర్తనను చూసి మన బిడ్డలు, మన భర్తలు దేవుని సన్నిధికి రావచ్చు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరి ఆమె అయితే తన బిడ్డలకు మాదిరిగా ఉంది, అలాగే తన కోడళ్ళకు కూడా మాదిరిగా ఉంది. మరి 500 సంవత్సరాల వయసులో వాళ్ళు కన్నారు. వీళ్ళు నోవాహుకు 600 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓడలో ప్రవేశించారు. మరి జలప్రళయం అయితే 40 రాత్రులు 40 పగళ్ళు కలుగుతానే ఉంది. మరి ఓడ చిన్న ఓడ, మరి సమస్త జంతువులు, సమస్త పక్షులు ఇంకా అన్ని దాంట్లో ప్రవేశించినట్టయితే చిన్న ఓడ, అది చాలా పెద్ద ఓడ. మరి 3 మేడల ఓడలో వాళ్ళు ప్రవేశించారు కదా. మరి 1 సంవత్సర కాలం అంతా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎంత కాలం ఉన్నారంటే సంవత్సర కాలం. నోవాహుకు 600 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు వాళ్ళు ఓడలో ప్రవేశించారు. నోవాహుకు 601 సంవత్సరాలు వయస్సును వచ్చినప్పుడు వాళ్ళు ఓడలో నుంచి బయటికి వచ్చారు. అంటే వాళ్ళు ఎంత కాలం ఉన్నారు దాంట్లో? 1 సంవత్సర కాలం అంతా కూడా వాళ్ళు ఓడలోనే ఉన్నారు. మరి సమస్త జంతువులు ఉన్నప్పుడు ఆ ఓడలో ఎంత పని ఉంటుంది చెప్పండి? చిన్న పనా? మన ఇంట్లో ఒక గేదె ఉందంటే ఎంత పని ఉంటుంది? పొద్దున్నే లెగవాలి, క్లీన్ చేయాలి, మొత్తము మళ్ళీ చాలా పని ఉంటుంది కదా, దానికి మేతలు తీసుకొచ్చేయాలి, ఇదంతా. మరి అక్కడ ఎంతమంది ప్రవేశించారు ఓడలో? ఎంతమంది? నోవాహు 3 కుమారులు, 3 కుమార్తెలు, కోడళ్ళు, తర్వాత భార్య, ఇంకా 8 మందే కదా. మరి 8 మంది సమస్తానికి ఎంత పని చేసి ఉండాలి అంటే, ఆమెలో మనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలను మనం చూడవచ్చు. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? ఆమె పని చేయకుండా భోజనము చేయదు. కృపగల ఉపదేశములు తన పిల్లలకు బోధిస్తుంది. ఇంకా ఆమె తన ఇంటి వారి అవస్థలను ముందుగానే ఎరుగుతుంది అని సామెతలలో మనం చూడవచ్చు. సామెతలు 31వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదవచ్చు. ఒకసారి చూడండి, సామెతలు 31వ అధ్యాయము. సామెతలు 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 31:14 వచనంలో మనం చూస్తే 14 నుంచి 10 నుంచి, గుణవతి అయిన భార్య దొరుకుతాడదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పొనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఇంకా ఇలా మాట్లాడుతూ ఆమె 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తము ఏర్పరచును, ఇంకా చేతులతో బలముగా పనిచేసిద్దంట. 17వ వచనంలో, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. మరి ఆమె గుణవతి అయిన భార్య. ఆమె కాదు, ఆమె కోడళ్ళు కూడా గుణవతులైన కోడళ్ళుగా మనం చూడవచ్చు. మరి వాళ్ళు పని చేశారు. ఎలాగ? నడుకట్టు చేత బలము తెచ్చుకొని చేతులతో బలముగా పని చేశారంట. వాళ్ళకి రాత్రి పగలు ఇంకా అక్కడ అంతా పని చేస్తూ వచ్చారు. మరి ఆమె పని చేసే ఒక స్త్రీగా కూడా మనం చూడవచ్చు. అంటే ఆమె ఊరికే కూర్చోదు, ఇంకా పని చేసే స్త్రీగా కూడా మనం చూడవచ్చు. నోవాహు భార్య మరి ఓడలో ప్రవేశించింది. ఓడలో ప్రవేశించడం మాత్రమే కాదు, ఆ జల ప్రళయ కాలం అంతా కూడా, ఓడలో ఉన్నంత కాలం కూడా పని చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇంకా ఆదికాండము
ఆదికాండము 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్లను ఓడలో నుండి బయటకు రండి. ఓడలో ప్రవేశించారు. అలాగే ఓడలో నుంచి బయటికి కూడా వారు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే 1 సంవత్సర కాలం అంతా కూడా వాళ్ళు అక్కడ ఉండి వాటికి కావాల్సినన్ని కూడా చూసిన వాళ్ళుగా మనం చూడొచ్చు. మరి నోవాహు భార్య ఓడలో ప్రవేశించింది, అలాగే ఓడలో నుంచి బయటకు వచ్చింది. మరి ఓడ దేనికి గుర్తుగా ఉందని మనం చెప్పుకున్నాం? మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉంది. మరి మనము కూడా యేసు అనే ఓడలో ప్రవేశించామా లేదా? ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనం గమనించుకోవాలి. మనం ప్రవేశించాం, మరి మన పిల్లలు ప్రవేశించారా? మన భర్త ప్రవేశించాడా లేదా? మన కుటుంబంలో ఉన్న వారందరూ ప్రవేశించారా లేదా? మరి నోవాహు కుటుంబంలో ఒక్కడు కూడా విరవబడలేదు. నోవాహు కుటుంబంలో కుమారులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, భార్య వచ్చింది, అందరూ కూడా వచ్చారు. మరి నోవాహు భార్య యొక్క పాత్ర ఆ విధముగా ఉంది. భర్తకు సహకారిగా ఉంది, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంది. మరి ఇంకా ఆమె దేవుని యొక్క గుణ లక్షణాలను కూడా గ్రహించిన స్త్రీగా మనం చూడవచ్చు. మరి దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడని ఆమె గ్రహించింది. ఏమని? జల ప్రళయం వచ్చింది, మనుషులందరూ కూడా చనిపోతారు అంటే పాపం ఏంటో కూడా ఆమెకు తెలుసు. నరుల హృదయం అంతా కూడా చెడుతనంతో నిండి ఉంది. దేవుడి చూసి దీని సంతాపము నొందాడు. జల ప్రళయంతో దీనంతా కూడా నాశనము చేయబోతా ఉన్నాడని ఆమె గ్రహించింది. అంటే దేవుని యొక్క తీర్పును గ్రహించిన స్త్రీగా మనం చూడవచ్చు. దేవుని యొక్క ప్రేమను చూసింది, దేవుని యొక్క కృపను చూసింది, అలాగే దేవుని తీర్పును చూసింది, ఇంకా దేవుని యొక్క పరిశుద్ధతను కూడా చూసింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపాన్ని సహించలేకపోయాడు. ఏమన్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఆమె కూడా పరిశుద్ధముగా ఉంది కాబట్టే ఓడలో ప్రవేశించింది. మరి మనము కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే క్రీస్తు అనే ఓడలో ప్రవేశించగలం. అంటే మన లోక పరిశుద్ధత కాదు, కానీ మనం దేవునిని రక్షకునిగా అంగీకరించిన తరువాత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు రెండోసారి రాబోతా ఉన్నాడో అప్పటి వరకు కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన వారముగా మనం ఉన్నాము. మరి ఆమె దేవుని యొక్క గుణ లక్షణాలను చూసింది. ఏమని చూసింది? దేవుడు కృప కలిగిన వాడిగా చూసింది, దేవుడు తీర్పు తీర్చేవాడిగా చూసింది, మరి దేవుడు పరిశుద్ధుడు అని ఆమె చూసింది. మరి మనం చూసామా లేదా ఈ రాత్రి కాల సమయంలో? నోవాహు భార్య ఏ విధముగా అయితే దేవుని గుణ లక్షణాలను గ్రహించిందో మనము కూడా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క గుణ లక్షణాలను గ్రహించామా లేదా? ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. నీ కోసం నా కోసం ఈ లోకంలోనికి దీనుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. మరణం పొంది ఆయన తిరిగి లేచి సజీవుడై ఉన్నాడు, యుగ యుగములకు స్తుతి పాత్రుడై ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా లేదా? మన అవసరతలను, మన అక్కడతలను అడగడమే మాత్రమే కాదు, కానీ దేవునిని స్తుతించవలసిన వారముగా కూడా ఉన్నాము. నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత దహన బలి అర్పించాడు. మరి మనము కూడా దేవుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనను స్తుతించవలసిన వారముగా ఉన్నాం. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి, ఆయన మన కొరకు ఆయన పొందిన గాయాలను బట్టి, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచిన విధానమును బట్టి మనము దేవునిని స్తుతించాలి. ఎందుకంటే ఆయన సర్వ యుగములలో స్తుతింపదగిన వాడని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది. నోవాహు కుటుంబము జలప్రళయం అయిపోగానే దేవునికి దహన బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటిది స్థితి తీసుకొని రాను అని చెప్పి ఏమని చెప్పాడు? దేవునికంట ఇంపైన సువాసనగా అనిపించిందంట వాళ్ళు అర్పించిన దహన బలి.
మరి మనం అర్పించే స్తుతి యాగాలు దేవునికి ఇంపుగా ఉన్నాయా లేదా, దేవునికి ఇష్టముగా ఉన్నాయా లేదా అని మనము గ్రహించి దేవునికి ఇంపైన సువాసనకరమైన స్తుతులు దేవునికి చెల్లించవలసిన వారముగా మనము ఉన్నాము. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? నోవాహు దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది అని చెప్పి. మనుష్య కుమారుడి దినములు ఏంటి? ఇవే కదా. ఇప్పుడు కూడా సేమ్ నోవాహు దినాల్లో జరిగినట్లుగానే మనుషులు పెళ్లి చేసుకుంటున్నారు, తింటున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే నోవాహు దినముల్లో జరిగినట్లే మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగుతూ ఉంటది. మరి నేటి దినాలు కూడా అలాగనే ఉన్నాయి. మరి నోవాహు దినాల్లో ఏ విధముగా నరుల హృదయము చెడ్డతనముగా ఉందో ఇప్పుడు కూడా అలాగనే మనుషుల హృదయాలన్నీ కూడా చెడ్డతనముగా ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టముగా తెలియజేస్తా ఉంది. ఏంటి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మరి ఈ నేటి దినాల్లో కూడా హృదయము వ్యాధి కలిగిందంట, ఘోరమైన వ్యాధి కలిగింది. మరి నరులు కూడా ఇప్పుడు కూడా ఎలాగున్నారు? నోవాహు దినాల్లో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉన్నారు. మరి నోవాహు భార్య ఆ దినాల్లో ఏ విధముగా తన కుటుంబాన్ని రక్షించుకుందో మనము కూడా ఈ దినాల్లో సేమ్ అలాగే ఉన్నాయి. మరి మన కుటుంబం కూడా దేవుని ఓడలో ప్రవేశించిందా లేదా? మరి మనము కూడా దేవుని కృపను పొందామా లేదా? మరి ఆమె అయితే భర్తకు సాటి అయిన సహకారిగా ఉంది. మనము కూడా భర్తలకు సాటి అయిన సహకారులుగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏమైంది? స్త్రీని చేయడానికి దేవుని ఉద్దేశం ఏంటి? అసలు స్త్రీని చేయడానికి దేవుని ఉద్దేశం ఏంటి? ఆదాముకి మరి జంతువులన్నిటినీ చూపించాడు. జంతువులన్నిటికి పేరు పెట్టించినప్పుడు ఆ దేవుడు గ్రహించింది ఏంటంటే జంతువులు ఆదాముకి సాటి అయిన సహకారులుగా లేవు అని చెప్పి దేవుడు ఒక స్త్రీని చేశాడు. మరి పురుషునికి స్త్రీ ఒక సహకారిగా ఉండాలి. మరి మనము కూడా మన పురుషులకు లోబడి సహకారులుగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు దేవుని అంగీకరించకపోయినా కానీ మన యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి వాళ్ళని దేవునిలోకి తీసుకొని వచ్చే వారముగా మనము ఉండాలి. మరి నోవాహు భార్య దేవుని కృపనొందింది, దేవుని పట్ల భయము కలిగి జీవించింది, దేవుని ఎందు విశ్వాసము ద్వారా నీతిమంతురాలుగా ఉంది, దేవుని ఓడలో ప్రవేశించింది, బిడ్డలను దేవుని ఓడలో ప్రవేశించేలాగా పెంచింది, కోడండ్రలతో మంచి సహవాసము కలిగి వారు కూడా దేవునితో నడిచే విధముగా చేసింది. మరి మనము కూడా నోవాహు భార్య వలె నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎలాగా? దేవుని యొక్క కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డామని ఇందాక చూసాం. కాబట్టి మనం అలాగున దేవుని సన్నిధిలో ఎదుగులాగున, దేవుడు మనల్ని అలాగు దీవించులాగున ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.